అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయ్యా రాజకీయాలను సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిండ్రు, మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు, మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలామంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలామంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన, వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈరోజు కూడా మనం చూడొచ్చు. అందుకే మిత్రులారా, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన, రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఎందుకు నేను ఈ మాట ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ